ఇక్కడ జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి కానీ విధుశేఖర భారతి శర్మ గారు ఇక్కడికి రావడం, మహాస్వామి ఇక్కడికి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఏవదాం వచ్చుతాద్యోదకేనాం శివాయ గురవై నమః. జగద్గురువులు అనేటువంటి వాళ్ళు వాళ్ళ కరుణా కటాక్షాన్ని ఎలా నిరూపణ చేస్తారు అంటే ప్రపంచానికి ముందు వాళ్ళ ఆశీర్వచనాన్ని అందిస్తారు. అది మహదాశీర్వచనమై అందరినీ కూడాను సుభిక్షమైనటువంటి యొక్క ఆరోగ్యము, ఆయుష్, పంటలు, భూస్థితి అన్నీ కూడాను యోగకారకమై వృద్ధి చెందడానికి దోహదపడుతుంది. ఒకటి. రెండవది, వాళ్ళు పాదం పెట్టిన చోట క్షామం అనేటువంటిది ఉండదు. సుభిక్షంగా ఉండడం కోసమే వాళ్ళు ఈ యొక్క ధర్మ విజయ యాత్ర అనేటువంటిది చేస్తారు. వాళ్లకు తనకు కావలసిన వాళ్ళని, ఒకరు శత్రువులని, ఒకరు మిత్రువులని అనేటువంటి యొక్క భావన ఉండదు. వాళ్ళందరి యందు కూడాను మిత్రభావనతోటి, శిష్యవాత్సల్యంతో, మృదుమధురమైన సంభాషణతోటి ప్రతి వాళ్ళను ఆశీర్వదిస్తూ వాళ్ళ యొక్క కరుణాకటాక్షాలను పున్నమి వెన్నెలగినక ఎలా విస్తరిస్తుందో, అడవి, ఊరు, నది, చెరువు, గ్రామము ఏదీ తేడా లేకుండా ఎట్లయితే సూర్యరశ్మి ప్రకాశిస్తుందో వాళ్ళ యొక్క కరుణ ఆ విధంగా ప్రపంచం మీద ప్రకాశిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒకటి. రెండవ విషయం ఏమిటంటే, వారు సర్వసంగ పరిత్యాగులు, అన్నిటినీ వదిలేసి షడ్రుచులను విడిచిపెట్టి శారీరక ధర్మాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం ఆధ్యాత్మికమైనటువంటి ఒక చింతనతో గడుపుతూ అమోఘమైనటువంటి ఒక దీక్షా సంకల్పంతో సత్యదండాన్ని పట్టుకొని సమస్త లోక సుఖినోభవంతు అనేటువంటి ఒక వాచకమితో ధర్మనిరుతో శంకర భగవత్పాదుల వారి యొక్క ఆశీర్వచనంతో వారు ఈ భూమి మీద కొనయాడటం అనేటువంటిది ఒక్కొక్క విశేషం. వారు కాలు పెట్టిన చోట వారికి మిత్రులు, శత్రువులు అనేటువంటి భావన లేకుండా అందరి యొక్క ఆయురారోగ్యాలను, పుష్టిని, సృష్టిని అన్నిటినీ ప్రసాదించేటువంటి ఒక సత్సంకల్పంతో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. వారి యొక్క యాత్రలో మనం ప్రయాణం చేస్తే, వారి పాదధూళి మనకు తగిలితే మనకున్నటువంటి ఒక పూర్వజన్మ ప్రాకృత కర్మ ప్రారబ్ధ పాపాలన్నీ కూడా సర్వనాశనం అయిపోతాయి. పైగా వాళ్ళు నడయాడేటువంటి యొక్క ప్రదేశంలో అమోఘమైనటువంటి యొక్క సంకల్పము, బ్రహ్మచర్యము, దీక్ష, సరస్వతీ కటాక్షము, యజ్ఞయాగాది క్రతువులు, అభిషేకములు, అర్చనలు ఇటువంటివన్నీ కూడాను సవిస్తారంగా విస్తరించడానికి ఏ విధమైనటువంటి ఒక సందేహం లేదు. కావున ఇంతటి ప్రాశస్తమైనటువంటి ఒక జగద్గురువులు ఈ ఓరోకల్లు గ్రామానికి రావడము, ఈ ఓరోకల్లు గ్రామంలో ఉండేటువంటి ఒక ప్రతి వాళ్ళు కూడాను చేసుకున్నటువంటి ఒక ప్రాకృత ప్రారబ్ధ కర్మానుష్ఠానములు ఇటువంటి వాటిని మనము ఎప్పుడూ కూడాను ఔన్నత్యమైనటువంటి యొక్క కార్యక్రమంతో ప్రోత్సహించవలెను. కావున ఇది సమన్వయమైనటువంటి యొక్క చర్య. దీనిలో వారి దర్శనమే మనకు చాలు. వారు నా ఇందు చూచారు, నన్ను చూడలేదు, నాతో మాట్లాడలేదు అనేటువంటి యొక్క అనవసరమైనటువంటి ఆలోచనలు వ్యర్థం, నిరర్ధకం. వారు వచ్చినా చూడకపోయినా కూడాను వారిని మనం దర్శనం చేసుకుంటే మనకు సకల పాపాలు పోతాయి. సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం సర్వతీర్థసం, వందనం మోక్షకారణం. వారిని దర్శనం చేసుకుంటే మన పాపాలు పోతాయి. వాళ్ళకి నమస్కారం చేశామా మనకు మోక్షం వస్తుంది. వాళ్ళు మాట్లాడేటువంటి అనుగ్రహ భాషణం మనం విన్నామా, వాళ్ళు ఎన్ని తీర్థాలలో స్నానం చేసి వచ్చారో ఆ తీర్థ ఫలితం అంతా మనకు సంక్రమిస్తుంది. కాబట్టి ఇటువంటి సత్పురుషులు ఏం చేయడం అనేటువంటిది ఒక గొప్ప విషయం. దానికి కారణమైనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఈ యొక్క పుణ్యభాగంలో విశేషంగా పాలుపంచుకున్నారు. వాళ్ళకంటే మనం వచ్చాము శ్రమపడి ఇక్కడి వరకు, మనకు ఇంకా విశేషమైనటువంటి ఫలితం వస్తుందనడంలో ఏ సంశయమూ లేదు. అక్కడ మాట్లాడుతున్నారు, ఇక్కడ మాట్లాడటం లేదు, వాళ్ళు వెళ్ళారు, ఏమీ పర్వాలేదు. అక్కడ కూర్చొని మనం చూసినా చాలు మన పాపాలన్నీ నాశనం అయిపోతాయి. అందుకనే భగవత్పాదుల వారు చెప్పారు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు. అంటే మనం ఎప్పుడైతే నిశ్చల భక్తితో వారిని ఆరాధిస్తామో మనకు జీవన్ముక్తి, దాంట్లో ఎటువంటి సంశయం లేదు. కాబట్టి ఇట్టి స్వామివారి యొక్క విచ్చేసినటువంటి యొక్క సాష్టాంగ దండ ప్రణామములు సమర్పించుకుంటూ గురుభక్తితో వారి యొక్క శిష్యుడను నమస్కారం. ఇంత చిన్న వయసులో ఫణిశశాంక శర్మ గారు ఇక్కడ పూజ చేయడము, ఆయనని పిలిపించి ఇక్కడ వేద పాఠశాలకి ప్రారంభించడము, ఆయన వేదిక అవ్వడం మీకు ఏమనిపిస్తుంది? ఆధ్యాత్మిక చింతనను పెంపొందించడం అనేటువంటిది ఒక విశేషమైన కర్తవ్యం. దానిలో ఆధ్యాత్మికంలో ఆదిభౌతికము, ఆధ్యాత్మికము, అన్మార్థ కార్యక్రమాలు కూడా కొన్ని ఉంటాయి. అయితే లౌకికమైనటువంటి ఒక ప్రపంచంలో కొన్ని మనము చేయవలసిన పనులు ఉంటాయి.
అది మనకేమనిపిస్తుంది, ఇది లౌకికము, మరి అది సనాతనము. సనాతన ధర్మాన్ని అనుసరిస్తేనే లౌకికంలో ఉండేటువంటి బాధలను ఇవన్నీ తప్పించుకొని ముందుకు వెళ్ళగలుగుతాం. అట్టి బాధలను తప్పించుకొని ముందుకు వెళ్ళాలి అని అంటే ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి గురువుల యొక్క ఆశీర్వచనం లేకపోతే మనం ఈ లౌకికంలో నుంచి ఆధ్యాత్మికంలోకి వెళ్ళలేము, ఆ మోక్షోపదంలోకి మనం చేరలేము. కాబట్టి దానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే యా వేదాత్ ప్రతితా రూపానాం బ్రహ్మదే పృథివీంపదాహ అంటాడు. అంటే వేదము అనేటువంటిది భూమిని నిలబెడుతుంది, సర్వాన్ని నిలబెడుతుంది. వేదం లేకపోతే ఏదీ లేదు, మంత్రం లేదు, శాస్త్రం లేదు, ఆధ్యాత్మికం లేదు, చింతన లేదు. అందుకని ప్రతిదానికి మేమేదో సైన్స్లో చూసాం, సైన్స్ అయిన వేదంలో నుంచి వచ్చింది, ఉపాధ్యాయత్వం వేదంలో నుంచి వచ్చింది, అధ్యయనం వేదంలో నుంచి వచ్చింది, ఉద్యోగం వేదంలో నుంచి వచ్చింది, ఆయుర్వేదం వేదంలో నుంచి వచ్చింది, ఔషధులు వేదంలో నుంచి వచ్చినాయి, మందులు వేదంలో నుంచి వచ్చినాయి, సమస్తం వేదానికే మూలం. అటువంటి వేదాన్ని నిలబెట్టడం ప్రతి ఒక్క మానవుడి కర్తవ్యం. దానికి ఎవరో ఒకరు నడుము కట్టుకోవాలి. కాబట్టే ఈరోజు ఆయన పని శశాంక్ శర్మ అనేటువంటి ఆయన గురువుగారిని పిలిపించి వారి స్వహస్తముల చేత ఈ వేద విద్యాలయాన్ని పెంపొందింపజేసి దీనిలో ఇడుముడిగా ఇబ్బడి దుబ్బడిగా ఒకరిద్దరు 100 మంది 1000 మందిని అలా వేద విద్యార్థులను తయారు చేస్తే హైందవ సంస్కృతి సాంప్రదాయాలకు ఎటువంటి యొక్క అవాంఛనీయమైన సంఘటనలు జరగవు, ఆపదలు రావు. మన సంప్రదాయ సనాతన ధర్మాన్ని మనమే రక్షణ చేయడానికి ప్రతి ఒక్కడు నడుము కట్టాలి. ఆయన కడతాడని నేను కడతాడని ఆయన అనుకోవడం మూర్ఖత్వం, తప్పు, పొరపాటు. కాబట్టి అటువంటి నడుము కట్టినటువంటి ముందుకు వచ్చిన వాడిని మనం ప్రోత్సహించి మనం వెన్నుదండగా నిలబడి ఆయనకు అవసరమైనప్పుడు మన సహాయ సహకారాలు అందిస్తూ ఈ వేద విద్యను, ఈ విద్వత్వైనటువంటి వేద విద్యాలయాన్ని కూడా దినదిన ప్రవర్ధమానంగా మనం పెంపొందిస్తూ ఈ సత్కర్మల్లో మనం కూడా పాలుపంచుకొని వేద విద్యకి ఎప్పుడైతే మనం దోహదపడతామో మన యొక్క జీవితం కూడా సఫలం అవ్వడానికి, పుణ్యానికో పాపానికో తర్వాత విషయం, ఉత్తమ లోకానికి వెళ్తాం. అంతవరకు స్వర్గానికి వెళ్ళకపోయినా నష్టం లేదు. ఉత్తమ లోకంలో మాత్రం సద్గతిని పొందుతామన్నది యథార్థమైనటువంటి సత్యము. ఇది సనాతన సాంప్రదాయ ధర్మము.